డాక్టర్ సుధా సిన్హా, ఇంత రీసెర్చ్, ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. ఈ రోజు మెషిన్స్ పెట్టి సర్జరీ చేసేస్తున్నారు. రోబోటిక్ సర్జరీస్ ఆర్ సో 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 ఆసమ్ అసలు. అలాంటిది 532 ఆంకోజీన్స్ ఎందుకు యాక్టివేట్ అవుతున్నాయి వాటిలో ఒక జీన్, ఎందుకు వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని మనం ఎందుకు ఒక స్టోరీ చెప్పలేకపోతున్నాం? అంటే అదర్ దెన్ సర్వైకల్ అంటే సరే హెచ్పివి ఉంది, మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కూడా ఏదైనా బహుశా ప్రివెంట్ చేయొచ్చు మ్యామోగ్రామ్ తో, అది ఇది అంటున్నాం. అండ్ టొబాకో క్యాన్సర్స్ ఐ అండర్స్టాండ్, బట్ అదర్ క్యాన్సర్స్ ఎందుకు వచ్చింది అసలు క్యాన్సర్ వీళ్ళకి? దే ఆర్ హెల్దీ అడల్ట్ కదా, అంటే ఏం చెప్తాం డాక్టర్? అసలు మోర్ సర్ప్రైజింగ్ ఇస్ ఇంకా ఎక్కువ క్యాన్సర్స్ ఎందుకు చూడట్లేదు మనం అన్నది. వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదండి, వైల్ ఐ టాక్ టు యూ, నా బక్కల్ మ్యూకోజా అంటాం, నోట్లో ఉన్న సెల్స్ ఏ ఉన్నాయో అట్లీస్ట్ 1,000,000 cells will get damaged and new cells will form by evening just by talking అనమాట. కానీ అన్ని క్రమంగా రూల్ ఫాలో అయ్యి మల్టిప్లై అయ్యి నాకు చాలు, నేను చేయవలసిన పని అయింది, ఇట్ విల్ స్టాప్ మల్టిప్లయింగ్ అట్ వన్ పర్టికులర్ పాయింట్. సో ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ ఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు అ రూల్ అండ్ స్టాపింగ్ డూయింగ్ సంథింగ్ అకార్డింగ్ టు దట్ రూల్ అనమాట. ఈవెన్ దో మనం ఇన్ని వీఆర్ గివింగ్ ఇన్సల్ట్స్ టు అవర్ body. So at some point it is breaking, that those rules are breaking, our immunity is still able to take care of it. Third point is when our cells are becoming abnormal, immunity is not able to fight those cells. That is when cancers are forming. When we think cancer ante మనం ఒక పేరు ఒక వ్యాధి అనుకుంటాం అన్నమాట, బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ మన బాడీలో 1,000,000,000 కణాలు దే ఆర్ మల్టిప్లయింగ్ అండ్ వాళ్ళకి కావాల్సినట్టు చేస్తున్నాయి అనమాట. అండ్ దేర్ ఆర్ సో మెనీ పాత్వేస్ దట్ మనకి ఇప్పుడు మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ లాగా అనుకోండి, మనం ఇలా వెళ్తున్నాము, అక్కడ ఆగిపోయిందా, కానీ ఎవరో ఇలా వెళ్తారనమాట, కొంతమంది ఇలా వెళ్తారు, మొత్తానికి అంతా కలిపి పెద్ద జామ్ అవుతుంది అనమాట. సో క్యాన్సర్ కూడా అలాగే, నేను ఈ పాత్వేని బ్లాక్ చేస్తున్నాను, ఇక్కడికి ఒక మందు కనుక్కున్నానంటే ఆ సెల్కి తెలివి ఎక్కువై ఇలా మల్టిప్లై అవుతుంది అనమాట, దాన్ని బ్లాక్ చేస్తే ఇలా మల్టిప్లై అవుతుంది. సో సిమిలర్ టు అవర్ ట్రాఫిక్, మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ కూడా దే ఆర్ డూయింగ్ దట్. సో దాన్ని ఎలా బీట్ చేయాలన్నది ఆ స్టోరీ స్టార్ట్ అయింది. సో ఐ థింక్ ఇంకో నెక్స్ట్ 15 years లో వీ విల్ సీ అ వెరీ గుడ్ ఎండింగ్ టు దట్ స్టోరీ. హోప్ఫుల్లీ మన లైఫ్ టైంలో వీ విల్ సీ అ క్యూర్ ఆర్ అట్లీస్ట్ అ వెరీ గుడ్ కంట్రోల్ ఫర్ క్యాన్సర్.